అవునరా జాంగ్లో ఉన్నా. అరే ఉండరా, మళ్ళీ కాల్ ఇస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. బాబు గారు బొమ్మ. మీ బుక్. ఓ సారీ, థ్యాంక్స్ అండి. నేనంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మేయడం నా హాబీ. అంటే నచ్చాననే కదా. ఏయ్ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్గా వేసాను అంతే, నువ్వే నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా? చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బీ స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మను నువ్వు నీ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. ఏ ఏంటిది, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క. నాకు తెగ నచ్చేసావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్? నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి. నేను నచ్చాననుకో, ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో. నచ్చలేదనుకో, నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. వెళ్ళిపోతున్నావంటే నచ్చానే కదా. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా. పట్టేస్తా. వెయిట్ చేస్తూ ఉండు. బాయ్. రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునా, నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఎందుకురా? ఎప్పుడు లేని నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ అద్భుతం జరిగిందిరా. ఏంటి? నిధి అక్కని వదిలేసి వెళ్ళిపోయిందా? కాదురా, ఇంకో కొత్త నా లైఫ్ లోకి వచ్చింది. ఓ అందుకేనా నీ ఫేస్ లో కళ వచ్చింది? అవునరా, నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది. ఏది? ఎక్కడుందన్నా? ఇక్కడే ఉందిరా, కానీ ఎక్కడో తెలియదు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. అన్నా, వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీలు నీకు తెలుసు కదన్నా. నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టగలవు. కనిపెట్టే నా బంగారం రా. చీర్స్. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా. అయ్యో ఈగో బావా, అక్కర్మ. నువ్వేంటి బావా ఇలా వచ్చావు? ఇలానా? పోనీ లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి, అది కట్టుకొని అలా వస్తాను. నువ్వు తీర్చేయకపోతే నిజంగానే వేసుకొస్తానండి. జరగా అంటే బావా, ఇప్పుడు నువ్వు నా ఏరియాకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడో ఉంటే నా ఈగో ఏం కావాలి? అది కాదు బావా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. చా, నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ లో ఊరుకుంటారా? అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగునానా? బీచ్ లో బాబు బొమ్మ ఏంటిది? ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాగ్స్. ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకి ఫాంట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా సరే మన తాలూకా అని భయపడతారు. టాటూ వదిలే బావా, నేనే వచ్చేస్తాను. మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాగ్స్. ఆఫ్టర్ ఆల్ కార్ డోర్వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం అంటే చపాక్ చేయండి. శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఈగో కాడ ఎదురాడేంటి? వాము, వీడు సెకండ్ ఎదురు వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది. గో బ్యాక్.
అక్క బాగున్నావా? బాగున్నాను. హాయ్ అక్క. హే బంటి, అమ్మా నాన్న అందరు బాగున్నారా? అంతా బాగున్నారక్క. నువ్వు పైకి పదా, నేను కాఫీ తీసుకొస్తా. సరే. నువ్వు రారా. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఇది మా బావెల్లు. ఓహో, ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా? చా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు. ఒక్క 2 days ఆగలేకపోయావా? అంత నచ్చేసానా? హలో హలో, ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో ఓ దూసుకెళ్ళిపోతున్నా? సర్లే, ఎలాగో మన ఇద్దరం ఒకటే కదా, ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయంటే. ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో. దొంగ, నిన్న బీచ్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు, నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా చెప్పుకో. అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్. నేనే ఏదో మేనేజ్ చేస్తాలే. నీ మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం. ఓకే, బాయ్. రేపు నుంచి బాగా లవ్ చేసుకోవాలి. హాయ్. హాయ్ గురు. హే, హే. పైన చూస్తున్నావు ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం. పారాగ్లైడింగ్. ఓ, తప్పు ల్యాండ్ అయ్యవా? ఓకే. పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు, బ్యాంకాక్ లో ఉంది. గురు గురు, నువ్వు కనిపించేంత వీపీఎం కాదు. నైగో సాటిస్ఫై కానీ లాజిక్ సాటిస్ఫై అవట్లా. పై నుంచి ఎందుకు వస్తున్నావు? గురు, నీ పక్కింటి ఉండే కదా, పైనుంచి వస్తే ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పురా. నా కాలర్ పట్టుకున్నావు కదా, ఎస్, గట్టిగా. నేనే ఉంటా, బయటికి పోను. నైకు హర్ట్ అయింది. ఏంటి నీకు ఈగోనా? హా. రేయ్, ఈగో అనేది BMW కార్ లాంటిదిరా. కొనడం చాలా ఈజీ, మెయింటైన్ చేయడానికి దూరం తిరిపోద్ది. అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రతి ఒక్కరికి ఈగో అంట. హ. హే, నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? కార్ ఎక్కు. ఏంటి, ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుర్తిస్తే పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలో బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ, అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందులో పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకిల్, మీరు ఎలా ఉన్నారు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ వీధిలో ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ని రమ్మను, కూర్చుని మాట్లాడదాం. ఓకే అంకిల్, కానీ అది డాడీ, అవన్నీ తర్వాత మాట్లాడదాం. బాయ్. బాయ్ అమ్మా. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్నీ కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్, అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తను చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా, నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా? చెప్పుకోవాలనే ఉంది. సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు. బట్ ఒకసారి నచ్చితే మన మొత్తన్నా వదిలిపెట్టాడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను.